నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని హైవేలపైన రహదారులపైన మనం చూసుకుంటే 3 రోజులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వెళితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రాఫిక్ హైవేస్ అడ్మినిస్ట్రేషన్ మనం చూసుకుంటే నవంబర్ 6 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు కువైట్లోని అనేక ప్రధాన మార్గాలలో రాడార్ ఉపయోగించి తనిఖీలైతే నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఆపరేషన్ రోడ్డు కార్యకలాపాలను పర్యవేక్షించడం, వేగంగా నడిపే డ్రైవర్లను గుర్తించడం మరియు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలపైన దృష్టి సారించిందని చెప్పేసి, అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఈ యొక్క 3 రోజుల్లోనే 2326 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి, అలాగే 4 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి, చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశాము. 146 వాహనాలు మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాలు తగ్గించడానికి, ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా పాటించేలా చూడటానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. రోడ్లపైన క్రమశిక్షణ కొనసాగించడానికి మరియు రోడ్డు వినియోగదారులందరినీ రక్షించడానికి క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రస్తుతం కువైట్లోని బ్రిడ్జులు చాలా మంది చూసి ఉంటారన్నమాట. రోడ్డు దాటుకునేందుకు ఆ పక్కకు ఈ పక్కకు బ్రిడ్జులు అయితే వేస్తారు. మీకు స్క్రీన్ మీద ఫోటో కనపడుతూ ఉంది. ఆ యొక్క స్క్రీన్ మీద ఫోటోల మాదిరిగా రాడార్ను ఉపయోగించి మనం చూసుకుంటే, అలాగే ఎక్కడైనా సరే కానీ కెమెరాలు ఉన్న చోట డ్రైవర్లందరూ చిన్నగా పోతూ ఉంటారు, కెమెరాలు లేని చోట ఒకరోజు స్పీడ్గా వెళుతూ ఉంటారు. అటువంటి చోట ట్రాఫిక్ పోలీసులు గమనించి రాడార్లను ఉపయోగించి ఈ యొక్క ఉల్లంఘనలు నమోదు చేసి జరిమానాలు అయితే మన యొక్క మొబైల్స్ కు మెసేజ్ల రూపంలో పంపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వేగ పరిమితి ఎంత ఉందో దానికి లోపలే వెళ్ళండి. వేగ పరిమితికి దాటి వెళితే కానీ కెమెరాలు జరిమానా విధించవచ్చు, లేకపోతే గాని కువైట్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రాడార్లను ఉపయోగిస్తూ మీ పైన జరిమానాలను నమోదు చేయవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.